ఎంబ్రియో మొజాయిజం అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఎంబ్రియో మొజాయిజంలో అంటే ఎంబ్రియోస్ అనేది ఎగ్ స్పర్మ్ ఇంజెక్ట్ చేశాక కలిసిన తర్వాత ఒక 5 రోజుల వరకు స్టడీ చేస్తాం. సో అంటే ఇవి అబ్నార్మల్ కాదు, నార్మల్ ఎంబ్రియోస్. ఈ నార్మల్ ఎంబ్రియోస్తో మనము నెక్స్ట్ ఇంప్లాంటేషన్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంతమందికి ఈ యూప్లైడ్ ఎంబ్రియోస్తో పాటే అనుప్లైడ్ ఎంబ్రియోస్ లేకపోతే అబ్నార్మల్ ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతాయి. దీన్ని మొజాయిజం అని అంటాం. అలాంటి ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయంటే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు మంచి బేబీస్ పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట. ఐవీఎఫ్ చేసేటప్పుడు ఇంతకు ముందుగా ఏవైనా ఎక్కువ అబార్షన్స్ అయినా కానీ లేకపోతే పిల్లలు సరిగా ఫామ్ కాలేదు, మంచి పిల్లలు పుట్టలేదు అని అనుకున్నప్పుడు పీజీటీఏ అనే టెస్ట్ని, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనే దాన్ని మనము క్రోమోజోమ్గా సెలెక్ట్ చేసి స్టడీ చేయడానికి ఇది ఒకటి యూజ్ చేస్తాం అనమాట టెక్నిక్ని. థ్యాంక్ యూ అండి.